వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఉదయగిరి నియోజకవర్గం తీసుకుంటే చారిత్రక ప్రాధాన్యం ఉన్నటువంటి నియోజకవర్గం అయినా కూడా ఈ నియోజకవర్గం అంటే ఉదయగిరి చారిత్రక ప్రాధాన్యం ఉన్నా కూడా నియోజకవర్గంగా మారిన తర్వాత నియోజకవర్గం ఇప్పటికీ కూడా వెనకబడి ఉంది. దీనికి కారణాలు ఏంటి? అసలు ఉదయగిరి నియోజకవర్గంని ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వదిలేస్తూ ఉన్నారు? తదితర వివరాలు ఈరోజైతే చర్చిద్దాం. మనతో పాటు 4 రాష్ట్రాల్లో జర్నలిస్ట్గా పనిచేసి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఫయాజ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం మీ సొంతం, 4 రాష్ట్రాల్లో కూడా పనిచేశారు. మరి మీరు ఉదయగిరి వాసి, మరి ఉదయగిరి వాసి అయి ఉండి ఉదయగిరికి చారిత్రక ప్రాధాన్యం కూడా ఉంది. ఇంతవరకు డెవలప్మెంట్ విషయం తీసుకుంటే వెనకబడి ఉండడానికి కారణం ఏంటి? ఉదయగిరికి 1000 ఏళ్ల చరిత్ర ఉందండి. ఎంతోమంది రాజులు పాలించారు. ఎప్పటి నుంచో అది నియోజకవర్గ కేంద్రం, పాత తాలూకా. ఇది చెప్పుకోవడానికి మాత్రమే చాలా బాగుంటుంది. కానీ అక్కడ పోయి చూస్తే అసలు ఏమిటి ఉదయగిరి ఇంత వెనుకబాటుకు గురైందా అని అనిపిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడ జరిగిన అభివృద్ధి అంటూ ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదండి. కనీసం జిల్లా కేంద్రానికి రావాలంటే సింగిల్ రోడ్డే దిక్కు. 24 కిలోమీటర్ల రోడ్డుని వేయడానికి 60 ఏళ్ళు సరిపోలేదు. గతంలో చాలామంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కూడా పనిచేస్తున్నారు. కానీ దాని విషయం మాత్రం అది పూర్తిగా కాలేదు. అదొకటే కాదు, ముఖ్యంగా ఉదయగిరి అంటే మబ్బుకు కూడా దూరం అనే ఇది ఉంది. ఎందుకు అంటే అక్కడ వర్షాలు కురవు, పంటలన్నీ వర్షాధారం, కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు. అక్కడ ఏమైనా వేరే అభివృద్ధి ఉందా అంటే ఇంకేమీ లేదు, ఉపాధి లేదు. అక్కడి ప్రాంతాల వాళ్ళంతా చుట్టుపక్కల ఉండే నగరాలకి వలస వెళ్ళి అక్కడ సోడా బండ్లు, పారిశుద్ధ్య కార్మికులు ఇట్లాగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ గడుపుతున్నారు. వాళ్ళు ప్రతిరోజు ఉదయగిరికి వచ్చే బస్సుల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎక్కువ. కారణం ఏంటంటే ఉపాధి లేదు, పట్టెడు మెతుకులు లేవు. ఏదైనా చేసుకొని ఇక్కడే పొట్ట పోసుకుందామంటే వేరే మార్గం లేదు. ఉదయగిరి చుట్టుపక్కల ఉండే పల్లెలన్నీ ఖాళీగా ఉంటాయి. అక్కడ ఉండేవాళ్ళంతా ముసలి ముత్తక కుర్రాళ్ళు, కొంచెం వయసు ఉన్నవాళ్ళు, శక్తి కలిగిన వాళ్ళంతా చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ పనిచేసి వాళ్ళకి 4 డబ్బులు పంపిస్తే వీళ్ళు ఇక్కడ పొట్ట పోసుకుంటారు. అది పరిస్థితి. ఇంతటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది. అయితే దీనికి ఒక గొప్ప మూలాధారం ఏంటంటే ఇక్కడ చారిత్రకంగా ఉన్నటువంటి కోట, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి ఇవన్నీ ఉన్నాయి. కనీసం టూరిస్ట్ పరంగా అయినా ఏదైనా అభివృద్ధి చెందుతుందా అంటే కనీసం అది కూడా జరగలేదు. ఏం చేస్తాం చెప్పండి, అది పరిస్థితి. టూరిస్ట్ పరంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఇటు పర్యాటక శాఖ మంత్రి పదే కందులు దుర్గేష్ చెప్తూ ఉన్నారు. అయినా కూడా అంటే దీని మీద ఫోకస్ చేయకపోవడానికి కారణం ఏంటి? అలాగే అక్కడ కావాల్సినంత ఆయుర్వేద సంపద కూడా ఉంది అని చెప్తూ ఉంటారు. సో ఆ దిశగా ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా ప్రస్తుత ప్రభుత్వం అయినా? ప్రభుత్వం అనుకుంటే ఏం చేయకూడదని చెప్పండి, ఖచ్చితంగా చేయొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం అనుకుంటే అక్కడ మీరు చెప్పినట్టుగా అద్భుతమైన వనమూలికలన్నీ దొరుకుతాయి. మన ఆయుర్వేదానికి, తర్వాత ఇతరత్ర వాటికి కావాల్సిన మూలికలన్నీ అక్కడ దొరుకుతాయి. ఆ వాటిని చక్కగా డెవలప్ చేసి ఒక ఉపాధి మార్గం కూడా చేయొచ్చు. ఇంతకుముందు బాలరాజు మహర్షి గారు మాదాల జానకిరామ హయాంలో ఆ ప్రయత్నం చేయాలని పట్టుబట్టారు, చేశారు. పాపం ఈలోగా ఆయన మంత్రి పదవి పోతే అది కూడా వెనకడిపోయింది. సరే, అది వదిలిపెట్టండి. ఇంకా టూరిస్ట్ ప్రాంతంగా చేయాలి అనుకుంటే ప్రభుత్వం ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే గొప్ప ప్రకృతి ఉంది అక్కడ, అద్భుతమైనటువంటి ఒక ప్రవాహం ఉంది, నీటి ప్రవాహం, కోన ప్రవాహం అంటారు. కోన నీళ్లు అన్ని వ్యాధుల్ని పోగొడతాయి. అంతటి మహత్తు కలిగినటువంటి వాటర్ ఫాల్ అనకూడదు, కొన్నిసార్లు వాటర్ ఫాల్ వస్తుంది, అది ప్రవాహం, సన్నటి కాలువ. ఆ కాలువలోంచి వచ్చే నీళ్లు అతి మధురంగా ఉంటాయి. మూలికల్లోంచి రావడం మూలంగా ఆ నీళ్లు తాగితే గ్యాస్ట్రిక్, ఇతరతర వ్యాధులు అన్నీ పోతాయి. ఇది నేను నోటి మాటతో చెప్తున్నది కాదు. ఆ నీళ్ళని మీరు భద్రపరిస్తే కొన్ని సంవత్సరాలు అలాగే ఉంటాయి. ఆ నీళ్లు పాడవు. కారణం ఏంటంటే ఆ మూలికల నుంచి రావడమే. ఇంతటి మహత్తు ఉంది, గొప్ప ప్రకృతి ఉంది. ప్రభుత్వం చేయాలనుకుంటే ఏం లేదు చెప్పండి. ఇది చేయాల్సింది ఎవరు? ఎమ్మెల్యే చేయాలి. కాకర్ల సురేష్ గారు యువకుడు,
అమెరికా నుంచి చదువుకొని వచ్చినవాడు, ఆర్థికంగా స్థిరంగా ఉన్నవాడు నిజంగా చేయాలనుకుంటే ఆయన ఏదైనా చేయొచ్చు. కాకల సురేష్ గారు మొదటి నుంచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని గట్టిగా చెప్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆ మాటలు ఆయన విన్నప్పుడు చాలా ఉత్సాహం కలుగుతుంది. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు తిరిగి చూసుకుంటే ఏమీ జరగలేదు అక్కడ. దీని పట్ల ఆయనే స్పందించాలి. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా ఏమైనా చేయాలనుకుంటే ఆయనే చేయగలడు. ఎందుకంటే సీఎం దగ్గర, లోకేష్ దగ్గర ఆయనకు మంచి పరపతి కూడా ఉంది. ఆయనే చేయాలి. గత ప్రభుత్వాలు తీసుకుంటే గత పాలకులు ఎందువల్ల నిర్లక్ష్యం చేశారంటారు? గతంలో పాలించినటువంటి వాళ్ళు కానీ ఎమ్మెల్యేల విషయం తీసుకుంటే ఉదయగిరి దురదృష్టం ఏమిటంటే గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు గెలుపుకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చారండి. ఆ తర్వాత ఆ ప్రాంతాల పట్ల వాళ్ళు తిరిగి చూడలా. కనీసం అక్కడ మంచినీటి వసతి కూడా లేని పరిస్థితి ఇప్పటికే 60 ఏళ్ళు దాటినా 70 ఏళ్ళు దాటినా లేదు. అయినా సరే వాళ్ళకి అది పట్టలేదు. మరి ఇంకేం జరిగింది అభివృద్ధి అంటే కనీసం మంచినీళ్ళు లేవు, ఉపాధి లేదు, ఏమీ లేదు. దానికోసం వాళ్ళు చేసిన ప్రయత్నాలు లేవు. వాళ్ళు ఏమన్నా మనం ఎన్ని అన్నా మనం అది వాళ్ళని నిందించడం తప్ప ఇంకొక కారణం కాదు. ఒక జర్నలిస్ట్గా చెప్పండి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకుంటే ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి ఉదయగిరిలో? ఏదైనా పరిశ్రమ స్థాపించారంటే అటువంటి సోర్సెస్ ఏమైనా ఉన్నాయా దానికి? ఇప్పుడు ఉన్న వనరులనే ఉపయోగించుకోవాలండి. మీరు అన్నట్టు ఇందాక అన్నారు కదా, ఇప్పుడు వనమూలికలు ఉన్నాయి, టూరిస్ట్ ప్లేస్ ఉంది, తర్వాత చుట్టుపక్కల కావాల్సినన్ని భూములు ఉన్నాయి, మనకు అక్కడ కావాల్సినంత మ్యాన్ పవర్ ఉంది. వీటినన్నీ ఉపయోగించుకోవచ్చు. ఆలోచిస్తే ఎన్ని మార్గాలు లేవు, అవన్నీ ఉపయోగించుకోవచ్చు, లక్షణంగా ఉపయోగించుకోవచ్చు. కానీ ఎక్కడ ఉపయోగించుకోవడం లేదే, ఆలోచిస్తే ఎన్ని లేవండి. అలాగే విద్యా వైద్యం గురించి కూడా మాట్లాడుకుందాం. విద్యా వైద్యం విషయంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? విద్యపరంగా కొంత పర్వాలేదు, మరి ఇది కాదు, కానీ వైద్యపరంగా మాత్రం ఎటువంటి ఇది లేదండి. అక్కడ పేరుకి 50 పడకల ఆసుపత్రి, కానీ అక్కడ డాక్టర్లు ఎవరు లేరు. ఉన్న ఒకరిద్దరితోనే సరిపెట్టుకోవాలి. ఏదైనా పెద్ద అపాయం కలిగిందంటే ఇటు ఆత్మకూరు లేదంటే నెల్లూరు వెళ్ళాలి. ఈ పరిస్థితి ఉంది అక్కడ. దాని గురించి ఆలోచించలేదు. తర్వాత ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే కొత్తగా ఎన్నికైనటువంటి కాకల సురేష్ గారు ఉదయగిరికి మంజూరైనటువంటి డయాలసిస్ సెంటర్ని ఆయన వింజమూరు ఆసుపత్రి 30 పడకలు ఉన్న వింజమూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అదేమంటే మధ్యలో ఉంటుంది, అది నియోజకవర్గానికి అంటారు. వింజమూరుకి ఇటు పక్కన ఆత్మకూరు, అటు పక్కన కావలి రెండూ ఉన్నాయి. బోలెడంత బస్సు సౌకర్యం ఉంది. కానీ ఉదయగిరి ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నెల్లూరుకి. అక్కడ ఫ్లోరోసిస్ బాధ ఉంది, చాలామంది డయాలసిస్ రోగులు ఉన్నారు. వాళ్ళ గురించి ఆయన చాలా దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. దీనివల్ల వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మాటల్లో చెప్పలేని. పరిశ్రమల విషయం తీసుకుంటే కొత్తగా ఏమైనా పరిశ్రమలు ఉదయగిరికి రాబోతున్నాయా? ఈ మధ్య డిఫెన్స్ ఎక్స్ప్లోజివ్స్ ఫ్యాక్టరీ ఒకటి కేంద్ర ప్రభుత్వం తరఫున దొత్తలూరు మండలానికి రాబోతుందని నేను ప్రకటన విన్నానండి. అక్కడ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు పట్టుబట్టి అక్కడికి ఏదో పెట్టించారు, ఆయన వల్ల వచ్చిందని అన్నారు. దాని పక్కన ఏదో డ్రోన్ ఫ్యాక్టరీ కూడా ఏదో వస్తుంది, దానివల్ల ఏదో పరిశ్రమలు వస్తాయని విన్నాను నేను. దానివల్ల సహజంగానే అక్కడ ప్రాంతానికి ఉపాధి లభిస్తుంది. వెల్కమ్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక పరిశ్రమ అంటూ వినడం అనేది అదే మొదటిసారి. అయితే దురదృష్టకరం ఏంటంటే అది డిఫెన్స్ ఫ్యాక్టరీగా మొట్టమొదట రావడం అనేది కొంచెం భయం కలిగిస్తోంది. ఆ ప్రాంతవాసులు కొంచెం వాళ్ళలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే యుద్ధ మందుగుండు సామాగ్రి ఉపయోగించే ఫ్యాక్టరీ అక్కడ పెట్టడం వల్ల రాబోయే రోజుల్లో ఏమైనా కాలుష్యం కానీ, అనర్థాలు కానీ, లేకపోతే పేలుళ్ళు కానీ ఏమైనా వస్తాయా అనే భయాలు కూడా వాళ్ళు ఉన్నాయి. తర్వాత డ్రోన్ ఫ్యాక్టరీ అంటే కొంత సంతోషం కలిగించే విషయమే. సరే, ఏదైనా సరే ముందే మనము దాన్ని అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఏదో రూపేణ ఆ ప్రాంత వాసులకి, అక్కడ యువతకి ఉపాధి లభిస్తే అది చాలా మంచిదవుతుందని నా ఉద్దేశం. సో అభివృద్ధి విషయంలో తీసుకుంటే జిల్లా కేంద్రం చేస్తే అభివృద్ధి చెందుతుందని గతంలో కొన్ని పోరాటాలు కూడా జరిగాయి. సో ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రం చేయడానికి అనుకూల పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఉదయగిరి జిల్లా కేంద్రం చేయాలని డాక్టర్ వేణుగోపాల్ గారు, ఆయన సహచరులు కలిసి దాదాపు 3 ఏళ్ళు ఉద్యమం చేశారండి. పల్లె తిరిగారు, పోరాటాలు చేశారు, ప్రజాప్రతినిధులు కలిశారు, అందరికీ వినతులు ఇచ్చారు, అన్నీ చేశారు.
వాళ్ళ పోరాటం హర్షణీయం. ఎందుకంటే మా ప్రాంతం బాగుపడాలా, ఇది కరువు ప్రాంతం, కనీసం జిల్లా కేంద్రం వస్తే ఏదైనా మేలు జరుగుతుంది, అన్ని విధాలా అన్ని సౌకర్యాలు సమకూరుతాయి అనేది అందులో ఉద్దేశం. నిజంగానే అది హర్షించదగిందే. అయితే కనీసం మాకు డివిజన్ కేంద్రం కూడా రాలేదు, డివిజన్ కేంద్రాలు ఈ మధ్య ప్రకటన కూడా వెలువడింది అనేది రాలేదు. కనీసం డివిజన్ కేంద్రం కూడా రాలేదు. జిల్లా కేంద్రం సంగతి పక్కన పెడితే వేరే కారణాలు ఉండొచ్చు. కనీసం డివిజన్ హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేయడానికి పెద్దగా ఖర్చు కూడా ఏముండదు. అక్కడ ఆఫీసులు ఉన్నాయి ఆల్రెడీ. ఆఫీసుల దగ్గర ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్గా అన్ని సౌకర్యాలు వస్తాయి, ప్రజలకు కూడా సౌకర్యం కలుగుతుంది. ఈ విషయంలో ఎమ్మెల్యే కాకర్ల నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు శక్తి ఉండి కూడా ఆయన చేయగలిగి కూడా దాన్ని చేయలేదు. ఇది ఆయన కావాలని చేశారు. ఎందుకంటే ఆయన ఉద్దేశం కూడా ఏంటంటే అక్కడ వింజమూరులో ఆయన స్థిరపడడానికి కూడా కారణం, ఇప్పుడు రేపు జిల్లాల మన నియోజకవర్గాల పునర్విభజన వస్తే అది వింజమూరు నియోజకవర్గం కేంద్రంగా వస్తుంది, మనం అటే వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతోనే ఆయన ఇటు నుంచి వెళ్ళిపోయారు. అందుకనే ఉదయగిరికి ఆయన ఏం చేయడానికి ఇష్టపడటం లేదు. కనీసం ఆ 24 కిలోమీటర్ల నందవరం రోడ్డు కూడా ఆయన ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా ఇష్టపడటం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇది ఒక విధంగా చూస్తే ఇందులో నిజం ఎంత అంటే అబద్ధం కూడా లేదని అనిపిస్తూ ఉంది. డ్రీమ్ ఉదయగిరి విషయానికి వస్తే ఫయాజ్ గారి డ్రీమ్ ఏంటి? ఉదయగిరి ఎలా ఉంటే బాగుంటుంది? ఏం లేదండి, అక్కడ ముఖ్యంగా ఉపాధి, మంచినీళ్ళు, తర్వాత సాగునీరు వస్తే ఉదయగిరి ఆటోమేటిక్గానే అద్భుతంగా తయారవుతుందండి. అక్కడ యువతకు కూడా ఉపాధి లభిస్తుంది. ఇప్పుడు సాగునీరు అంటే లేదండి, వెలిగొండ వస్తే అది కొంచెం టైం తీసుకుంటుంది. ఈలోగా మనకు సోమశిల ఉంది. సోమశిల కింద మన ఒక హై లెవెల్ కెనాల్ అని ఒక ప్రోగ్రాం ఉంది. అది ఉదయగిరి కొండ వెనక భాగం వరకు హై లెవెల్ కెనాల్ పనులు జరిగాయి. ఇప్పుడు ఆ చిన్న కొండలో గనక ఒక పైప్ లైన్ వేస్తే ఉదయగిరికి నీళ్లు కూడా వస్తాయి. కనీసం సాగునీళ్లు లేకపోయినా కనీసం తాగునీళ్ళైనా వస్తాయి. ఆ దిశగా కూడా ఏ ప్రయత్నం జరగలేదు. ఆ ప్రయత్నాలు జరుగుతున్న వార్తలు కూడా నేను వినలేదు. అది విషయం. మొత్తానికి ఉదయగిరి విషయంలో ఇంతవరకు ఎవరైతే పాల్గొన్నారో వారితో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే కూడా కొంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గాన్ని, ఎందుకంటే ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం, దీన్ని డెవలప్ చేయాలి అంటే మార్గాలు చాలా ఉన్నాయి, కానీ ఆ దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ ఫయాజ్. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు. నమస్తే సార్, థ్యాంక్ యూ.